కంటోన్మెంట్లో అక్రమ నిర్మాణదారులు కొత్త విధానానికి నాంది పలుకుతున్నారా? బోర్డు అనుమతులు అక్కర్లేదా? బోర్డు అధికారులు సైతం చూసి చూడనట్లుగా వదిలేస్తారనే ఆలోచనలో ఉన్నారా? బోర్డుకు రావాల్సిన ఆదాయానికి గండిపడినట్లేనా? ఆ వార్డుల్లో ఒకరి తర్వాత ఒకరు ఆ ఒక్క వార్డులోనే ఆ పద్ధతిని ఎందుకు ఎంచుకుంటున్నారు? అధికారులు నోటీసులతో సరిపెట్టిస్తున్నారా? అక్రమ నిర్మాణదారుల సరికొత్త ఆలోచన. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో అక్రమ నిర్మాణదారులపై బోర్డు అధికారులు ఇటీవల ఉక్కుపాదం మోపుతున్నారు. బోర్డు సీఓ మధుకర్ నాయక్ అక్రమ నిర్మాణాలపై కఠినంగానే వ్యవహరిస్తుండటంతో బోర్డు ఇంజనీరింగ్ విభాగం అధికారుల ఫిర్యాదులు వచ్చిన వెంటనే నోటీసులు జారీ చేసి కూల్చివేతలకు రంగం సిద్ధం చేస్తున్నారు. కంటోన్మెంట్ బోర్డు నుంచి అనుమతులు పొందిన నిర్మాణాల్లో చిన్నపాటి సెట్ బ్యాక్ ను చూసి చూడనట్లు ఇంజనీరింగ్ విభాగం అధికారులు వ్యవహరిస్తున్నారు. కొందరు నిర్మాణదారులైతే ఏకంగా అధికారుల కళ్లగప్పి అనుమతులు లేకుండా ఉండడంతో బోర్డు అధికారులు సైతం ఫిర్యాదులు అందిన వెంటనే కూల్చివేస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై కంటోన్మెంట్ బోర్డు సీరియస్ గా వ్యవహరిస్తుండటంతో ఈ మధ్య కాలంలో పలువురు అక్రమ నిర్మాణదారులు సరికొత్త పందాను ఎంచుకున్నారు. పిల్లర్లు వేసి సెట్రింగ్లు కట్టి స్లాబులు వేయకుండా భారీ ఐరన్ ఉపయోగించి షెడ్లు మాదిరిగా నిర్మాణాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. పిల్లర్లతో ఇంటి పైకప్పు వేస్తే తప్పనిసరిగా బోర్డు నుంచి అనుమతులు ఉండాలని, ఇనుప కడ్డీలతో కట్టడాలు నిర్మిస్తే అనుమతులు అవసరం లేదన్న ఆలోచనతో పలువురు అక్రమ నిర్మాణదారులు ఈ రకమైన నిర్మాణాలకు పూనుకుంటున్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు పరిధిలో పలుచోట్ల ఇనుములతో కడుతున్న భారీ కట్టడాలు దర్శనమిస్తున్నాయి. మహేంద్ర హిల్స్ వైజయంతి కాలనీలో ఓ ఫ్లాట్ యజమాని భారీ ఐరన్ తో నిర్మాణానికి ప్రయత్నించగా బోర్డు అధికారులకు ఫిర్యాదు రావడంతో పనులను నిలిపివేసినట్లు సమాచారం. అయితే ఓ సీనియర్ నాయకుడు ఇంజనీరింగ్ విభాగం అధికారులపై ఒత్తిడి తీసుకొస్తూ నిర్మాణ పనులకు అడ్డు రావద్దంటూ హెచ్చరిస్తున్నట్లు సమాచారం. మహేంద్ర హిల్స్ త్రిమూర్తి కాలనీలో ఓ వ్యాపారవేత్త తన నివాసంపై ఓ ఫ్లోర్ ను నిర్మించేందుకు ఏర్పాటు చేసుకున్నారు. భారీ ఇనుప దిమ్మలతో సెటప్ ను పూర్తి చేసుకున్నారు. బోర్డు ఇంజనీరింగ్ విభాగం అధికారులకు సమాచారం ఇవ్వడంతో పనులు నిలిపేయాల్సిందిగా సంబంధిత నిర్మాణదారునికి సూచించినట్లు తెలిసింది. 5వ వార్డు పద్మజా కాలనీ వాసవి నగర్ కు వెళ్లే రోడ్డు మార్గంలో ఓ ప్రముఖ వైద్యుడు యథేచ్ఛగా ఇనుప కడ్డీలతో అక్రమ నిర్మాణానికి తెరతీశారు. గతంలో ఉన్న ఇంటికి మరికొంత భాగంలో ఇనుప కడ్డీలతో స్ట్రక్చర్ ను ఏర్పాటు చేసుకుని ఇటుకలు కట్టి గదుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సదరు నిర్మాణదారుడు పలుకుబడి కలిగిన వ్యక్తి కావడంతో అధికారులు సైతం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. చిన్న చిన్న స్ట్రక్చర్స్ కు అధికారులు అంతగా పట్టించుకోకపోయినా భారీ ఇనుప కడ్డీలతో నిర్మాణాలు చేపట్టే వారికి నోటీసులు అందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కంటోన్మెంట్ ఒకరి తర్వాత ఒకరు ఇనుప కడ్డీలతో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతుండటంతో అసలు ఇనుపరాళ్లతో చేపట్టే నిర్మాణాలకు బోర్డు నుంచి అనుమతులు ఉండాలా వద్దా అనే దానిపై ఎన్నో సందేహాలున్నాయి. చిన్నపాటి షెడ్డుకైనా బోర్డు నుంచి అధికారికంగా అనుమతులు తీసుకుని నిర్మాణాలు చేపడుతున్నారు. పెద్ద ఎత్తున నిర్మించే నిర్మాణదారులు అనుమతులు లేకుండా కంటోన్మెంట్ బోర్డుకు చెల్లించాల్సిన ఫీజుకు సైతం ఎగ్గొడుతూ అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నారని పలువురు వాపోతున్నారు. వార్డు ఇంజనీర్ల కనసైగల్లో అక్రమ నిర్మాణదారులు ముందుకు సాగుతున్నారన్న విమర్శలు సైతం లేకపోలేదు. బోర్డు అధికారులు ఏ విధంగా ముందుకు సాగుతారో వేచి చూడాలి.